So what's up guys, it's Anshik back again with a new video. Welcome to day 76 of Day 99 vlogging. Kotta vachunte, make sure you subscribe to this channel. I'm making vlogs for 70. Oh, ikkada bala. Okay. I'm making vlogs for 99 days anamata and paatolete share cheyandi tondaraga 5k chaala దగ్గరలో ఉన్నాం. Just oka 170 followers, 170 subscribers. So తొందర చేసేస్తే 5k అయిపోతాం అనమాట. పెద్ద అంటే నెంబర్స్ డోంట్ ఎగ్జాక్ట్ మీ, బట్ ఏదో ఒక 5k ఫాలోవర్స్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. 4800 అంటాం కంటే 4832 అంటాం కంటే 5k అంటే బాగుంటుంది కదా. నేను ఆ బ్లాగ్ చూస్తుంటే మీకు తెలుసు, మటన్ బిర్యానీ చేశాను. ఇదంతా లైక్ క్లమ్జీ అయిపోయింది. ఓకే, ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతుంది ఈరోజు. సో ఈరోజు మంచిగా ఇదంతా క్లీన్ చేయాలి, మనమైతే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మాది ఇది లాస్ట్ డే. రేపు మొత్తం షిఫ్ట్ అయిపోతాం కొత్త ఇంటికి. నాట్ ఎట్ ఆల్ ఎగ్జైటెడ్, కొంచెం చిరాగ్గానే ఉంది, యాంగ్జైటీగా. అంటే ఎలా ఉంటుందో ఏంటో, అక్కడికి వెళ్ళాక ఎన్ని కష్టాలు పడాలో అని చూద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ అయితే ఈ అంట్లు తోమేద్దాం. ది ఓన్లీ పార్ట్ ఐ హేట్ అబౌట్ కుకింగ్ ఈస్ క్లీనింగ్. ఇదంతా మళ్ళీ క్లీన్ చేయాలి. మా ఇంట్లో మా మమ్మీ తిట్టేది కూడా అంతే, వంట చేసేస్తే సరిపోదు, అదంతా నీట్గా ఉంచాలి, అక్కడంతా క్లీన్గా చేయాలి అని అంటూ ఉంటాడు. నేను కనుక పెద్ద అయ్యాక గ్యారంటీ మా ఇంట్లో పని మనిషి పెట్టుకుంటాను. నా వల్ల అయితే కాదు క్లీనింగ్. అదే పని మనిషి అంటే తెలుసు కదా, గర్ల్ ఫ్రెండ్. గైస్ ఫైనల్లీ మొత్తం కడిగేసాం అనమాట. ఇప్పుడు మా పని మనిషి వంట చేసేది ఏంటి, అది ఆలూ ఫ్రై తింటా, నైట్ కడుగుతా. సో మా పని మనిషి ఇప్పుడు వంట చేసేది చారు. అండ్ నిన్నే అన్నానా లైక్ తీసేసి చేయాలి అని, మళ్ళీ ఇక్కడ వేసుకున్నాను అనమాట, అంటించుకున్నా. ఇట్స్ ఓకే గైస్, వెయిట్ ఎ మినిట్ యూ బ్లడీ ఫెలో. సో అది స్నానం చేయాలి. గైస్ యూ వోంట్ బిలీవ్ వాట్ ఐ డిడ్. గడ్డ తీసేసాం మంచిగా. ఎలా ఉన్నా అంటే కొంచెం డియర్ కామ్రేడ్లో ఆడు విజయ్ దేవరకొండ గారు ఉంటాడు, డియర్ కామ్రేడ్ కానీ ఓన్లీ మీసాలు ఉన్నాయి. కొంచెం అలా అనిపించింది, అందుకే వీడియో ఆన్ చేసి తీసుకున్నా. యాక్చువల్ మొత్తం అయితే తీద్దాం అనుకున్నా, బట్ లుకింగ్ గుడ్. కాకపోతే ఇలా ఉంచండి, తీసేస్తాం. నేను కొంచెం ఇది కూడా ట్రై చేద్దాం అనుకున్నా, హెయిర్ కట్ కూడా. కొంచెం ఏదైనా పోతే మటుకు నేను సంబంధం చేస్తాను, ఏదైనా పోతే రేపు వెళ్ళిపోయి అర్జెంట్గా హెయిర్ కట్ చేయిచ్చేస్తాను. అంటే హెయిర్ కట్ అంటే సెట్ చేసేసుకుంటా. బట్ ప్రస్తుతానికి అయితే నమ్మం. సేమ్ అంకుల్ 25 years అంకుల్ ఉంటారు చూసా. 25 years అంకుల్ కాదు, 35 అంకుల్ ఉంటారు చూసా, అలా ఉన్నాం. ఓకే గైస్, ఐల్ మీట్ యూ ఇన్ సమ్ టైమ్. గైస్ ఇక్కడ కూడా కొంచెం లైట్గా తీస్తాను అనమాట, ఇటు లుకింగ్ గుడ్, నాట్ బ్యాడ్. జోలైన్ చాలా రోజుల తర్వాత కనబడుతుంది. కొంచెం అంకుల్ వైబ్స్ ఉన్నాయి, ఇట్స్ ఓకే. నాకు ఇంకొంచెం మీసం తీసేద్దాం అనిపిస్తుంది, కానీ మరీ కామెడీగా ఉంటానా లేదా అని ఆలోచిస్తాం. ఓకే ఫర్గెట్, ఆల్రెడీ బాగాలేదు. సో కొంచెం ఇది కూడా తీసేద్దాం, చూద్దాం ఎలా ఉంటాం తీసేదాకా. అండ్ బాత్ చేసాక కలుస్తాం మేము. డైరెక్ట్ తీసేసి బాత్ చేసి అప్పుడు కొంచెం హెయిర్ కూడా సెట్ అవుద్ది. అండ్ హెయిర్ స్టైల్ కూడా సెట్ చేసుకోవాలి, ఎలా సెట్ అవుద్దా దీనికి అని. బాగానే ఉందా, నాట్ బ్యాడ్. బట్ హెయిర్ మరీ లైక్ గొడుగులాగా ఉంది, ఇదే ఇక్కడ ఏం లేదు. నాకు చిన్నప్పుడు దెబ్బ తగిలింది, కనబడుతుందా మీకు? చిన్నప్పుడు తగిలింది అది. సో గైస్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. క్రేజీ సో చెప్పండి ఎలా ఉంది వితౌట్ బియర్డ్, కొంచెం మీసం తగ్గించేసి ఇలా మెస్సీ హెయిర్తో. బాగుందనా? కొంచెమైనా పర్లేదు, చూడొచ్చా. లైక్ లిటరలీ వుల్ఫ్ కట్ వస్తే బాగుంది అనిపిస్తుంది అనమాట. నేను హెయిర్ పెంచిన తర్వాత ఫస్ట్ చేయించుకున్న హెయిర్ కట్ ఏంటంటే లైక్ బాగా పెంచుకున్నాను. నేను మినిమం ఇంత అనుకుంటున్నా, అంటే నేను నెక్స్ట్ ఇండియాకి వెళ్ళేంతవరకు నేను హెయిర్ పెంచుకుందాం అనుకుంటున్నా. సో నా జుట్టు చూసి భయపడుతూ ఉండొద్దు ఎప్పుడైనా వీడియోస్లో, వ్లాగ్స్లో. సో వుల్ఫ్ కట్ తెలుసు కదా మీకు, ఇలా వచ్చి ఆ టైప్ వస్తే మటుకి వెయిట్ మినిట్ అది స్కిన్ కూడా బాగా మెరుస్తుంది ఈరోజు.
ఓకే గైస్, బట్టలు వేసుకున్నాక మాట్లాడతాం, మీతో తినాలి, ఆకలి వస్తుంది. గైస్, ఎవడి కొత్తడు అనుకోద్దు, కొంచెం వేడిగానే ఉంటుంది స్టార్టింగ్లో, బట్ అలవాటు అయిపోద్ది. ఎంతైనా ఇలా చూస్తుంటే హాలీవుడ్ ఫిగర్ రా నువ్వు. హాలీవుడ్ కాబట్టి కనీసం బాలీవుడ్ ఫిగర్ అర్థమవుతుందా? అర్థం చేసుకో. నాకు ఒక టైప్ ఆఫ్ నచ్చుతుంది, ఒక టైప్ ఆఫ్ కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది, బట్ స్టిల్ బాగుందా అనుకుంటున్నా. నేను పక్క కమెంట్స్లో చెప్పండి బాగుందా లేదా అన్నది. అంటే బాగుందంటే ఇదే కొంచెం మెయింటైన్ చేసుకోవచ్చు మనం అందుకు. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేయాలి. యాక్చువల్లీ రేపు మొత్తం షిఫ్ట్ అవుతామని చెప్పా కదా, బట్ ఈరోజు నైట్కే అయిపోతున్నాం. ఎందుకంటే రేపు ఏదో అష్టమి అంట, అవ్వకూడదు అది ఇది అంటున్నారు. సో అందుకే ఇప్పుడు అయిపోదామని. మంచిగా తినేసాను, కారంగా ఉంది. సో ఇప్పుడు ఇదంతా లైక్ కొన్ని ఉన్నాయి ఇంకా, లైక్ ఆ చైర్స్, ఈ లైట్స్ అండ్ కొన్ని బట్టలు ఇక్కడే ఉన్నాయి, అవి కూడా సర్దాలి. మెయిన్గా కిచెన్లో సామాన్లు ఇవన్నీ ఇప్పుడు సర్దాలి. నాకు దగ్గర ఎక్కువ టైం కూడా లేదు, మహా అయితే 1 hour 40 minutes అలా ఉంది. సో ఫాస్ట్గా చేయాలి తొందరగా. యాక్చువల్లీ సర్దుతున్నాను అనమాట. సర్దుతూ ఇలా తలపైకి ఎక్కా, ఇలా ఉన్నా, ఇలా తలపైకి ఎక్కగానే ఇది నా వ్యూ కనిపించగానే అనిపించింది ఐ మిస్ దిస్ వ్యూ అని. చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడు వెళ్ళినా లైక్ క్లియర్గా చూపించాలని లేదు తెలియదు, కానీ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఇదంతా లైక్ స్నోతో కవర్ అయిపోయి ఉంది, ఈ రూఫ్స్ అదంతా ఇదంతా అండ్ ఆ గ్రౌండ్ అంతా చాలా బాగుండే అనమాట. అప్పుడు నాకు ఎప్పుడైనా సరే లైక్ వెంటిలేషన్ ఉన్నది నాకు చాలా ఇంపార్టెంట్. చాలా లైక్ ఒక పీస్ఫుల్నెస్ ఇచ్చిద్ది అనమాట. ఓకే, ఒక రూమ్లో ఉంటాము మ్యాక్సిమం, ఆ రూమ్ నుంచి అలా బయటకు చూడడం, ఓకే దేర్ ఈస్ వరల్డ్ అవుట్ సైడ్, దేర్ ఈస్ ప్లెజెంట్ వరల్డ్, చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట, మనసుకి హాయిగా అనిపించింది. కొత్త రూమ్లో విండో ఉంది, బట్ నేను సరిగ్గా లైక్ ఎప్పుడు అలా లోపలికి వెళ్ళి దాన్ని మొత్తం క్లియర్గా చూడలేదు అనమాట. బట్ పైపైన చూస్తాం, చాలా హరిహరిగా చూసాం అనమాట. చూద్దాం తర్వాత ఏమిద్దాం. రియల్లీ నర్వస్ అబౌట్ గోయింగ్ ఇన్ టు దట్ న్యూ హోమ్. ఈరోజు నైటే షిఫ్టింగ్. చూడరా, కొత్త ఇంటికి వెళ్తాను, అర్థమవుతుందా నీకు? ఎంత తెలుస్తుందా? హెల్ప్ చేయొచ్చుగా. పందిలా కూర్చోపోతే, సారీ పాండాలా కూర్చోపోతే పందని మళ్ళీ నేను డిస్క్రైబ్ చేయండి. ఓకే సార్. సో ఇంకా లైక్ సార్టింగ్ అవుట్ అయిపోతుంది మ్యాక్సిమం, అన్నీ సర్దేస్తున్నాం. బట్ ఎక్కడ పెట్టాలో ఏంటో కొంచెం క్లారిటీ తెచ్చుకుంటున్నాను అనమాట. మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత ఏది ఎక్కడ ఉందని వెంటనే ఎత్తుక్కోకుండా ఓకే ఇది ఇక్కడ ఉంది అని తెలియడానికి. ఓకే గైస్, రూమ్ వర్క్ అయిపోయినాయి. ఇంకా బాత్రూంలో ఉంది, కిచెన్లో ఉంది అనమాట చేసేకి సర్దడానికి. ఎక్కువ లేవు బాత్రూంలో, చూపిస్తా. సో బాత్రూంలో ఇవి కొన్ని ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి. అండ్ కిచెన్లో చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. అసలు కిచెన్ ఏం సర్దలేదు. బెడ్లు అవన్నీ ఫైనల్ అనమాట. ఇది ఒక ట్రిప్ అయింది, ఇంకో ట్రిప్ అయింది. ఈ 2 ట్రిప్లు వేస్తే మొత్తం ఇంకా లగేజ్ అంతా వెళ్ళిపోద్ది. బట్ రేపు వచ్చి మొత్తం నీట్గా క్లీన్ చేసి వీళ్ళకి అప్పచెప్పాలి. అదొక టాస్క్ ఉంది రేపు. సో ప్రస్తుతానికి ఇదే పనులు ఉన్నాయి మనకి ఈ రేపటి దాకా. మళ్ళీ ఎల్లుండి నుంచి రేపు మళ్ళీ కొత్త ఇంటికి సామాన్లు అవి తీసుకోవాలి. చాలా పనులు ఉన్నాయి, మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు లేక ఈ ముందు పెట్టేస్తాం ఇక్కడ పడతాయి మీ గ్యాప్లో అంతే అంటావా? పడతాయి. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. కొంచెం క్లమ్జీగానే ఉంటుంది బ్లాగ్. పెద్ద అంటే నాకు బ్లాగ్ చేయాలని కూడా ఐడియా రావట్లేదు, ఎందుకంటే ఈ కారు మంది కాదు కాబట్టి వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి. అండ్ కరెక్ట్గా 1 hour ఉంది. సో ఫాస్ట్గా చేస్తున్నాం. ఇంకా లైక్ కిచెన్లో సామాన్లు అవన్నీ మొత్తం అవ్వలేదు, అవి కూడా సర్దుతున్నాం. అయితే తొందరగా చేస్తాం. ఒక షిఫ్టింగ్ అయిపోయింది, అదే ఒకసారి తిరగడం అయిపోయింది, ఇంక 2వ సారి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు గోయింగ్ బ్యాక్ హోమ్. ఇది ఫైనల్ అయిపోద్ది మ్యాక్సిమం. దేనికి రా నువ్వు? ఒక్క పని చెయ్యవు, దేనికి రా నువ్వు? వేస్ట్ నా కొడుకు. పద ట్రాష్లో వేస్తాను నేను. ఎంత ఖాళీగా ఉన్నావు. ఇప్పుడు ఇంకొన్ని ఉన్నాయి, ఈ మటుకి పెట్టేస్తే ఈ రోజుకి లాస్ట్ ట్రిప్. రేపు వచ్చి మొత్తం క్లీన్ చేయాలి. సో కార్ అంతా ఫుల్ స్టఫ్ అయిపోయింది. ఇందాక ఇంకొన్ని ఎక్కువ పెట్టేసుకోవాల్సింది, బట్ హార్డ్లీ ఇంకో 2-3 ఐటమ్స్ ఉన్నాయి. అవి ఇంకా రేపు పొద్దున్న క్లీన్ చేసినప్పుడు తీసుకెళ్ళిపోతాం. సో ఇది లాస్ట్. I think I'll end the vlog here. I hope you guys enjoyed this video. If you like this video, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz.